హాయ్ ఫ్రెండ్స్, ఇది చూసారా? పూణే అండి. ఎర్లీ మార్నింగ్ విత్ క్లౌడీ క్లైమేట్. ఎంత కూల్గా ఉందంటే అలా వెళ్తుంటే చలి కూడా వేస్తుంది అనమాట. చూసారా? హిల్ స్టేషన్ అనమాట. హిల్ స్టేషన్ అంటే కొండకి వైపు పై వైపు వెళ్ళే దారి. ఎలా ఉంది అంటే మనం కాస్త రిలాక్స్ అవ్వడానికి, ఎర్లీ మార్నింగ్ అలా బయటకు వెళ్ళడానికి, క్లైమేట్ని ఎంజాయ్ చేయడానికి, ఒకవేళ సన్ రైజ్ చూడాలి అనుకుంటే ఆ హైట్ నుంచి ఇది ఒక మంచి ప్లేస్ అన్నమాట. చూసారా రోడ్లన్నీ ఎలా ఉన్నాయో? కల్మషం లేని దారి అంటారు కదా, అట్లా అన్నమాట. అంటే ప్రతి దానిలో ఏదో ఒకటి చూస్తూ ఉంటాం కదా మనం, అలానే ఇక్కడ కూడా. కాకపోతే అంత ప్లెజెంట్గా ఉంది. పైనుంచి కిందకి చూసారా? మొత్తం పూణే కనిపిస్తుంది అన్నమాట. చూడండి, మనం చాలా హైట్లో ఉన్నాము. చూసారా? సన్ రైజ్ కనిపిస్తుంది. అంత క్లౌడీగా ఉంది, లేకపోతే ఈ టైంకి కనిపించిపోయేది. ఆ మబ్బులు చూసారా ఎలా ఉన్నాయో? ఇలా వర్షం పడేటప్పుడు మనం అలా చూస్తుంటే, అంటే ఆ మబ్బులు ఎలా ఫామ్ అవుతాయి అంటే డిఫరెంట్ షేప్లో ఫామ్ అవుతూ ఉంటాయి. కాసేపు పక్షుల్లాగా, కాసేపు ఏవో ఇమేజెస్ అన్నీ కనిపిస్తూ ఉంటాయి. చూడండి, అది కూడా నల్లగా మారిన మబ్బులు కదా, అప్పుడే సన్ రైజ్ అవుతుంది. ఆ కాంతికి అనుకుంటా డిఫరెంట్ షేప్స్ కనిపిస్తున్నాయి. ఎవ్వరు లేరండి. అంటే చూడండి ఎంత గ్రీనరీగా ఉందో. అదే ఎండాకాలం వస్తే ఒళ్ళు చెమటలు ఆరిపోతుందన్నమాట చెమటలకి. ఈ టైంలో వర్షం కాబట్టి కూల్గా ఉంది. ఇంకేమైనా అనుకోవాలి, కాసేపు పిల్లలతో కుదరదు. నార్మల్గా ఇలా వెళ్ళడానికి మాత్రమే బాగుంటుంది. మరీ ఇన్ని పక్షులు లేవు ఇక్కడ. కాకపోతే ఎట్లా ఉంది అంటే కూల్గా ఉంది క్లైమేట్. అసలు పక్షులు ఎక్కడున్నాయండి? అంతరించిపోయాయంటే ఇదే అన్నమాట. ఇంత పొద్దున్నే ఇంత మంచి క్లైమేట్లో కూడా ఏ మంచి మంచి పక్షులు ఏం కనిపించలేదు. గ్రీనరీ ఉంది అంతే, చల్లగా ఉంది. కాకపోతే సీజనల్ ఫ్రూట్స్ కూడా ఉన్నాయి. రేగి పళ్ళు ఇంకా అలాంటివి అన్నమాట. చూడండి, ఇంకా టాప్ నుంచి చూస్తే మనం పూణేలో చూసే అంటే అన్ని లొకేషన్స్ కనిపిస్తున్నాయి. చూడండి, ఇలా ఎర్లీ మార్నింగ్ వెళ్ళడం వల్ల అంటే మన మైండ్ అనేది రిలాక్సేషన్గా ఉంటుంది. కాసేపు తిరిగినట్టు ఉంటుంది. కాసేపు మనం ఏ గొడవలు ఉన్నా సరే ఇంట్లో మనిషితో, అంటే మన హస్బెండ్తో అన్నమాట. హస్బెండ్ అని, భర్త అని, ఈయనతో ఈ గొడవల్ని తీర్చుకోవడానికి, కాస్త పోట్లాటలన్నీ ఆపుకోవడానికి ఇదొక మంచి టైం అన్నమాట. పోట్లాటలు అంటే ఏముంటాయండి? మిస్అండర్స్టాండింగ్. మనం అర్థం చేసుకునేటప్పుడు వాళ్ళు మనకన్నా డిలేలోనో మనకన్నా ఫాస్ట్గానో ఉంటారు, మనల్ని అర్థం చేసుకోలేరు. అదే వాళ్ళు మనల్ని అర్థం చేసుకునేటప్పుడు మనం ల్యాక్ ఆఫ్ అయిపోతాం అన్నమాట. ఇంతే. అది మన సరౌండింగ్స్ వల్ల అనుకోవచ్చు, లేకపోతే మన ఫ్యామిలీ మెంబర్స్ అనుకోవచ్చు, లేకపోతే ఫ్రెండ్స్ వల్ల అనుకోవచ్చు. ఆ టైంకి అది జరిగిపోద్ది.
కానీ మనల్ని వాళ్ళని జడ్జ్ చేయలేమన్నమాట. ఆ టైంకి ఆ సిచ్యువేషన్ ఎందుకు క్రియేట్ అయింది అని. అది తర్వాత ఒక అంతుకు మంచిదంది అని కూడా అనుకోవచ్చు అనమాట. సరే పద్దాక గుర్తు చేసుకోవచ్చు అనమాట. తీపి జ్ఞాపకాల్లాగా చేదు జ్ఞాపకాలు. సరే మీ ఒపీనియన్ చెప్పండి. చిన్న చిన్న గొడవలు రావచ్చు, ఆ గొడవల్లోనే ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకోవాలి కదా. ఇప్పుడు ఫ్రెండ్స్ ఇద్దరి మధ్య చాలా క్లోజ్ ఫ్రెండ్స్, బెస్ట్ ఫ్రెండ్స్, వాళ్ళ మధ్యలోనే గొడవలు వస్తుంటే కాంప్రమైజ్ ఎటు నుంచి రావాలి? ఇద్దరు నుంచి రావాలి. నేను ఢీ అంటే ఆ ఫ్రెండ్షిప్ అనేది లాంగ్ టర్మ్ కుదురుతుందా? కుదరదు కదా. అట్లానే ఇది కూడా. ఈ మాటల్లో పడిన చూడండి, మర్చిపోయాం. చూడండి ఎలా ఉందో వ్యూ. మొత్తం పూనా కనిపిస్తుంది చూసారా, సిటీ అనమాట. ఈ వేకి కిందకి వెళ్ళామనుకోండి పల్లెటూరు వచ్చింది అనమాట. మనం సిటీకి పైన ఉన్నాం, కొండ పైన. సిటీ మొత్తం కనిపిస్తుంది. అందుకని ఫ్రెండ్షిప్లో కానీ, ఫ్యామిలీ మెంబర్స్లో కానీ, హస్బెండ్ అండ్ వైఫ్లో కానీ కాంప్రమైజింగ్ నేచర్ అనేది ఎప్పుడూ క్రియేట్ అవ్వాలి. పోనీ ఒకళ్ళు కాంప్రమైజ్ అవుతున్నారు అనుకోండి, ఇంకొకళ్ళ మనసులో అనేది ప్రేమని లేకపోతే ఒక కేరింగ్ అనేది క్రియేట్ అయింది అనుకోండి, అప్పుడు అదొకటి ఆ బాండింగ్ అనేది క్రియేట్ అయ్యి మంచి డెసిషన్కి వస్తారనమాట. ఆహా నేను చేశానా, నాలో తప్పు ఉందా, ఎవరిలో తప్పు ఉంది, ఎవరు కన్విన్స్ అవ్వాలి, ఎవరిని కన్విన్స్ చేయాలి కదా. మీరు ఇలాగే ట్రై చేయండి. నేనేమి ఇచ్చేయట్లేదు. అంటే నేను ఏమంటున్నానంటే, నేను మీ అంత కాంప్రమైజింగ్ నేచర్లో నేను కూడా చాలా ఫైటింగ్స్ చేశానండి. అన్నిటినీ ఫేస్ చేశాను నేను కూడా. అంటే ఇదొక ఎగ్జాంపుల్ అనమాట. వన్ ఆఫ్ ద పార్ట్ జస్ట్ నేను షేర్ చేసుకుంటున్నాను. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్. లొకేషన్ నచ్చితే మీరు పూణేలో ఉంటే మీరు విజిట్ చేయండి, ఎంజాయ్ చేయండి.